పోటాపోటీ నిరసనలు, దాడులు. మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఒక స్పీడ్ తీసుకొచ్చారు. మొత్తానికి బీజేపీ కార్యాలయం మీదకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో వరంగల్ లేదా కరీంనగర్ కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కొంత దాడులకి కూడా జరిగినాయి. సరే, ఏదన్నా కానీ పొలిటికల్ లైను కాంగ్రెస్ పార్టీ ఒక స్పీడ్ పెంచింది. నిజంగా బీజేపీ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళడం అనేటువంటిది ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి పనే. మొత్తానికి అట్లా ముందుకు అడుగులు వేయటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి స్లోగన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది బీఆర్ఎస్కి కొంత ఒక స్టెప్ డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ దీన్ని ఎంతవరకు కాంగ్రెస్ చేసుకుంటారు, అసలు బీజేపీ తెలంగాణలో దీన్ని ఎంతవరకు అడ్వాంటేజ్ తీసుకునేది అనేటువంటిది ఆసక్తికరమైన అంశం. సుధాకర్ ఉన్నారు సార్. ఏంటి మొత్తానికి ఫైటింగ్ బాగానే జరిగిందా? ఫైటింగ్ ఏమైనా జరిగిందా, లేకపోతే ఊరక మీడియా మైలేజ్ కోసమే జరిగిందా, లేకపోతే పబ్లిక్లోకి విషయాన్ని తీసుకెళ్ళటం కోసం జరిగిందా, ఏంటి? ఏఐసిసి పిలుపు మేరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది సార్. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు సార్. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా కరీంనగర్లో బండి సంజయ్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సీరియస్గా అడ్డుకున్నారు. దీంతో తోపులాట, అదేవిధంగా వాగ్వివాదాలు జారీ అయ్యాయి. సీరియస్ వాతావరణం అక్కడ ఏర్పడింది సార్. వరంగల్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఏర్పడింది. కర్రలతో దాడులు ప్రతిదాడులు చేసుకున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్, ఈయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు, తర్వాత వదిలేశారు. అదేవిధంగా గాంధీ భవన్ నుంచి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి బయలుదేరిన మహిళా కార్యకర్తలు అక్కడే పోలీసులు అడ్డుకొని వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది. ఇవాళ ఉన్న పరిస్థితి ప్రకారం రెండు పార్టీల మధ్య ఒక ఘర్షణ పూరిత వాతావరణం. దీనికి ప్రధాన కారణం నేషనల్ లో రాహుల్ గాంధీని ఈడీ కేసులు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనేది. ఓకే సుధాకర్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ వివాదం జరుగుతూ ఉంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. అట్లాగే కేసీఆర్ వస్తానంటే వెంటనే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయంతో సంబంధం లేదని, అంటే ఈ ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆందోళనకి అసలు ఎందుకు చర్చ జరుపుదాం, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తానంటే ఆయన ఎప్పుడు వస్తానంటే అప్పుడు అసెంబ్లీలో